రకంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏటే దాటరు, ఇంకా అసెంబ్లీకి ఏం వెళ్తారండి? వెళ్ళట్లేదు అసెంబ్లీకి వెళ్తే కాబట్టి అసలు అసలు ఏం పంపించడం మాట్లాడాలో ఎందుకని తెలుసా? ప్రజలు అనుకుంటే ఎవరన్నా అంటున్నాం. ఇప్పుడు ఎలాగో వెళ్ళట్లేదు ఏంటండి? కాబట్టి అసలు పంపించకుండా ఉంటే అయిపోతుంది కదా అని అనుకుంటే, ఎలక్ట్ చేయకుండా ఉంటే. నెక్స్ట్ టైము కార్పొరేటర్ గా వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవరండి. నిజంగా. ఎందుకు చెప్తున్నాము అనంటే, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సొంత మనుషులు, వాళ్ళ నేతలే జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయే పరిస్థితికి, దుస్థితికి, ఇన్ కేస్ ఆయన మీద ఉన్న కేసులుండి, చంద్రబాబు నాయుడు గారు మంచితనం వల్ల, లోకేష్ గారు మంచితనం వల్ల, లేకపోతే ఈ కూటమి వాళ్ళు పట్టించుకోక ఆయన ఒక ఇన్ కేస్ జైలుకి వెళ్ళకపోయినా కూడా ఆయన్ని వాళ్ళ నాయకులు అనేవాళ్ళు, వాళ్ళ నేతలు అనేవాళ్ళు కూడా మర్చిపోతారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఆయన ఎవరిని కలవరు కదా, ఆయన ఎవరితో మాట్లాడరు, ఎవరిని కలవరు, ఈ జనాలకి ఏమీ చేయరు, సొంత పార్టీ నేతల్ని కూడా పట్టించుకోరు. ఆయన పట్టించుకునేది మహా అంటే ఒక నలుగురు ఐదుగురిని. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళని కూడా పట్టించుకోరు. ఆ సజ్జల గారిని తీసి పక్కన పెడితే ఆ రోజా, పేరు నాని, కొడాలి నాని, వీళ్ళంతా ఏదో ఆయనంటే ఏదో జనాల్ని బూతులు తిడితేనో, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితేనో, ఏదో మాట్లాడితే ఏదో వ్యూస్ వస్తాయి, లేకపోతే 2 రోజులు ట్రోల్ అవుతాము, జనాలు మనల్ని మర్చిపోకుండా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏదన్నా గెలిస్తే మళ్ళీ మంత్రి పదవి ఇస్తారేమో, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో అని మాట్లాడుకోవడం తప్పితే, నిజంగా వాళ్ళు మాట్లాడేదానికి దేనికైనా కూడా అర్థం పర్థం అనేది ఉందండి? ఎందుకు ప్రెస్ మీట్లు పెడతారో, ఎందుకు ఏం మాట్లాడతారో, అసలు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అరే మీరు అంత మంది గెలిచి 151 సీట్లు వస్తేనే మీరు జనాలకి ఏమి చేయలేదు, ప్రతిపక్షంలో మీరు ఇంకేదన్నా చేస్తారు అని అనుకోవటం వెర్రితనం. ఆ రోజున అప్పుడే సరిగ్గా వాళ్ళు అసెంబ్లీలకి మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు, మన వాళ్ళని చేయనిచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, కనీసం ఒక్కసారి అసెంబ్లీలో కాలు పెట్టమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, ఓకే, సంతకం పెట్టడానికి, కోర్టుకు కూడా సంతకం పెట్టడానికి వెళ్తున్నారు. శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వడానికి తీరిక లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే సంతకం పెట్టి వెళ్ళిపోతే సరిపోతుందా? అంటే ఓట్లు జనాలు ఈయన నమ్మి కాదా వేసింది? అంటే రూల్స్ ఉన్నాయి కదా, సంతకం పెట్టకపోతే మళ్ళీ డిస్క్వాలిఫై అయితే ఎలా అన్న భయం ఉంటుంది కదా. ఆ భయంతో అంటే ఈయనకి అందరు భయపడాలి, అది కూడా ఈయన వెళ్ళి సంతకం పెడుతున్నాడో రేపో మాపో ఈయన దూపొచ్చి సంతకం పెడుతున్నారని చెప్పేసి తెరిచి పారేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత భయం ఉన్న వ్యక్తి ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఆయన వ్యాపారాలు, ఆయన సాక్షి ఛానల్లో ఏవో ఉన్నాయి కదా. కొత్త రూల్స్ రావాలండి, ఈ విషయాల్లో కొత్త రూల్స్ రావాలి, చట్టాల్లో మార్పులు రావాలంటే కనీసం అసెంబ్లీలో ప్రశ్నావళి ఇటువంటి విషయాల్లో చర్చలో పాల్గొంటేనే అనే కొన్ని రూల్స్ ఉంటేనే కంటిన్యూస్ గా వస్తారు. ఎవరైతే 2 సార్లు 3 సార్లు అసెంబ్లీకి ఎవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇలాంటి రూల్స్ లేకపోతే చట్టం కూడా ఇంకొకటండి, ఇలాంటి పెద్దగా లక్షలు ఇప్పుడు ఏవైతే లిక్కర్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి చూసారా, వాటి మీద కూడా ఇన్ని డేస్ 100 days అనో లేకపోతే ఇలా తక్కువ పీరియడ్ పెట్టేసి వాటి మీద సూక్ష్మంగా పరిశీలించి అలాంటి వాటికి కూడా వాయిదాలు ఎక్కువ లేకుండా త్వరగా చట్టబద్ధమైన ఆంక్షలు పెట్టి ఎప్పుడైతే వాటిని చట్ట ప్రకారంగా మీరు తీసుకుంటారో అప్పుడే వీళ్ళల్లో కూడా భయం వస్తుంది. ఎందుకంటే లక్షల కోట్లు జనాల దగ్గర దాచేసుకొని ఏమీ అక్కర్లేదు, మనల్ని ఎవరు ఏమీ చేయలేదు, ఈ 10 ఏళ్ళు కాకపోతే ఇంకో 10 ఏళ్ళు సాగదీస్తా ఉంటారు, ఈ వాయిదాల మీద ఈ కోర్టు కాకపోతే పై కోర్టు కాకపోతే ఆ పై కోర్టు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే లక్షలు పడేసి లాయర్లను పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతా ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా భయం ఉండదండి. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే లెసన్ తెలుసుద్దో ఆ రోజున వేరే వాళ్ళు తప్పు చేయాలన్నా వాళ్ళ వెన్నులో ఉనుకు పుట్టాలన్నమాట. మీరు అన్నట్లుగా సార్ ఒకటి కంక్లూడ్ చేయండి రమ్య గారు. వీళ్ళకి ఏమీ చేత కాదండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేస్తా ఒరవకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే ఆ రోజు వచ్చి ఈయన ఏదో ప్రారంభించినాడు, తర్వాత ఈయన వచ్చి ఇది చేశాడు. తర్వాత క్యాన్సర్ ఆసుపత్రి ఓపెన్ చేస్తే ఈయన రిమోట్ తో నొక్కి ప్రారంభించాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చెట్టు కింద కూర్చొని 2014లో గెలిచిన తర్వాత చెట్టు కింద కూర్చొని కూడా పరిపాలన చేశారు.